రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో అబ్దుల్లాపూర్ మెట్ కవాడిపల్లి బండిరావిరాల చిన్నరావిరాల బాటసింగారం ఇనాంగూడ లష్కర్గూడ గ్రామాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ మింగిదాస్ గౌడ్, మాజీ ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గండిచెరు సంజీవారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిగ్లిపురం కోట ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంతటి యశోద ఉషయ్య గౌడ్ మరియు వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీ మెంబర్లు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్లో ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి వ్యక్తిగత గన్మెన్ గృహాన్ని దర్శించిన ఎమ్మెల్యే ఓకే సార్. అదేవిధంగా మొన్న ఇందిరా ఇల్లు కూడా అందరికి 10-20 ఇచ్చి మాకు 30 ఇల్లు కూడా 22 ఇల్లు ఇచ్చిండ్రు. మరి ఇల్లు కూడా దబా అందరూ పనిచేస్తున్నారు కాబట్టి మరి ఇంకా కూడా మన శాంకారు మాత్రము ఎప్పుడు చెప్తారు కూడా సార్కు ఆ ఇనాం కూడా రెవెన్యూలు ఉండాలి. దాని ఒక్కటి చెప్పారని ఇంకా ఎన్ని పనులున్నా ఇంకా కొన్ని కాడ వంశరాజ సంఘం ఒకటి, మన యూత్ బిల్డింగ్ ఒకటి, 3 బిల్డింగ్ కూడా ఇక్కడ కంప్లీట్ అయ్యాయి. ఇంకో మన ముద్రా సంఘ పనులు అక్కడ మాకు కూడా ఒకటి కావాలని సంఘాలకు ఎందుకు వచ్చింది సార్. ఇప్పుడు మా ఊరు ముద్రా సంఘ పనులు కూడా మాకు ఒకటి కావాలని ముద్రా సంఘం అధ్యక్షుడైనా రోజులు ఉన్నాయి, కొన్ని వేరే రోజులు కూడా ఉన్నాయి. అవి ఒకటి మా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఇనాంగూడకి ఎన్ని కావాలో అన్నీ కూడా ఏది తక్కువ లేకుండా గతంలో ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఈ మధ్యలోనే దాదాపు 2 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చినాం. ఇలా ఇవన్నీ కూడా ఇనాంగూడ అంటే మీరందరూ కష్టపడి రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేసి మీరు మంచి మెజార్టీ ఇచ్చే గ్రామం మనకి ఇనాంగూడ. అందుకే అక్కడక్కడ ఒక్కొక్కసారి వస్తుంటాయి చీడ పురుగులు, వస్తాయి చెడగొడుతుంటాయి. ఆ చీడ పురుగులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతటా ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటారు. ప్రజలకు తెలుసు. మనము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మనకు 27 గ్రామ పంచాయతీలు ఉంటే 25కు నిర్మల్ పురస్కార అవార్డులు వచ్చినాయి. అందులో మన ఇనాంగూడ కూడా బ్రహ్మాండమైన గ్రామం అని వచ్చింది. అందుకే అన్నీ ఒకసారి చెయ్యలేమేమో కానీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక కొత్త పింఛన్ ఇవ్వలే, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. మనం రాగానే చెప్పినాం, మన ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే మనము రైతులకు 21 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసినాం. నిన్న దున్నుకునే రైతులకు 9,000 కోట్ల రూపాయలు నిన్నటికి నిన్న వారం రోజుల్లో ఇచ్చినాం. మనం ఏ పని చేసినా పేద ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. గడిచిన 10 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీలో ఎవడు ఓనర్ ఉంటాడో వాందే నడిచే విధంగా ఉండే. ఇప్పుడు మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పనిచేస్తాడు,
మంత్రులు మంత్రుల పని చేస్తుంటాడు, ఎమ్మెల్యేలు పని చేస్తుంటారు. అందరం కలిసి ప్రజా అవసరాల కోసం పనిచేస్తాం. ఇది మన ప్రభుత్వం పని. Anak nanti dong.